కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు గడ్డపై టీడీపీ జెండా ఎగురవేస్తామని ఎన్డీఏ కూటమి అభ్యర్థి డాక్టర్ బివి జయనాగేశ్వర్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. వైసీపీ అభ్యర్థి బుట్టా రేణుక చేనేతలకు ఏం చేశారో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ఎమ్మిగనూరు ప్రజలకు ఎల్లప్పుడూ బివి కుటుంబమే అండగా ఉంటుందని అంటున్న డాక్టర్ బివి జయనాగేశ్వర్ రెడ్డితో మా కరెస్పాండెంట్ సుంకన్న ఫేస్ టు ఫేస్ ఇప్పుడు చూద్దాం. ఎమ్మిగనూరు టీడీపీ అభ్యర్థి డాక్టర్ బివి జయనాగేశ్వర్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో దూకుడు పెంచారు. ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా సరికొత్త వ్యూహాలతో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి. సామాజిక సమీకరణాల్లో భాగంగా కొత్త అభ్యర్థి మహిళా అభ్యర్థి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా బుట్టా రేణుక మీతో పోటీలో ఉన్నారు. అయినప్పటికీ పోటీ మీ ఇద్దరి మధ్యన హోరాహోరీగా సాగుతున్నప్పటికీ టీడీపీలో వైసీపీ నుంచి టీడీపీలోకి భారీగా చేరికలు జరుగుతున్నాయి. కారణాలు ఏమనుకోవచ్చు సార్? డబ్బులు సంచులతో రాజకీయాలు చేయాలా? అదే రకంగా ఈరోజు కేవలం డబ్బులతో ప్రలోభాలకు గురి చేసి కొత్త కొత్త ప్యాకేజీలు పెడుతూ ఈరోజు ఎమ్మిగనూరులో కేవలం డబ్బు రాజకీయాలు చేయాలని చూస్తే ఎమ్మిగనూరు ప్రజలు హర్షించే పరిస్థితి లేదు. మీరు ఎన్ని టక్కుటమారి విద్యలు ఉపయోగించిన వైసీపీ అదే రకంగా వారి కుటుంబ సభ్యులు ఒక టీం దిగి ప్రత్యేకంగా ప్యాకేజీల పర్వాన్ని తెరదీసింది. అయినా ఇన్ని జరుగుతున్నా, ఇన్ని కోట్ల రూపాయలు గుమ్మరిస్తున్నా ఈరోజు వలసలు మాత్రం తెలుగుదేశం పార్టీలకు ఎందుకు వస్తున్నారంటే స్థానిక నాయకత్వం మీద నమ్మకం, మా అధినాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారి మీద, వారి మేనిఫెస్టో మీద, వారి అభివృద్ధి మీద, వారు చేయబోయే పనుల మీద, మా లోకేష్ బాబు గారి మీద, మా కూటమి అభ్యర్థుల మీద నమ్మకంతో ఈరోజు ప్రతి ఒక్క రైతులు కావచ్చు, గ్రామాలు కావచ్చు, అదే రకంగా ఎమ్మిగనూరు టౌన్ కావచ్చు, ఈరోజు వందల కొద్ది కుటుంబాల వలసల పర్వం కొనసాగుతూ ఉంది. ఈరోజు మీరు చూస్తున్నారు ఏం మేనిఫెస్టో ఇచ్చారండి జగన్మోహన్ రెడ్డి గారు. సూపర్ 6 పథకాలతో మేము ఇంటింటికి ప్రతి ఇంటికి ఈ పాటికే పల్లె నిద్ర కావచ్చు, ఇదేమి కర్మ కావచ్చు, బాదుడే బాదుడు కావచ్చు, ప్రతి ఇంటిని కూడా 4 సార్లు చుట్టి వచ్చి మా కార్యకర్తలు మేమందరం కూడా ఏ పథకాలైతే సంక్షేమాలు చేస్తామని చెప్పి ప్రజలకు కన్విన్సింగ్గా చెప్పి ఈరోజు ముందుకు పోతున్నామో, ఒక పక్క వైసీపీ మేనిఫెస్టో మొన్న చూశారు. ఒక జగన్మోహన్ రెడ్డి చెప్పే డ్రామా మాటలకు పరాకాష్ట ఈ మేనిఫెస్టో విడుదలతోటి జగన్మోహన్ రెడ్డి వైసీపీ పార్టీ పని అయిపోయింది, క్లోజ్. ఎమ్మిగనూరు నియోజకవర్గంలో చేనేతల ఓట్లు చాలా అధికంగా ఉన్నాయి సార్. డిసైడింగ్ ఫ్యాక్టర్గా ఉండబోతున్నాయి ఎలక్షన్స్లో. సో అదే సామాజిక వర్గానికి చెందినటువంటి మీ ప్రత్యర్థి బుట్టా రేణుక గారు మా వైపే చేనేతలు ఉన్నారు అని అంటున్నారు. సో చేనేతలకు మీరు ఎలాంటి ప్రయారిటీ ఇవ్వబోతున్నారు సార్? చేనేతలు 5 సంవత్సరాలు కష్టపడుతూ ప్రతి ఒక్కరి జీవితాల్లో ఇబ్బందులకు గురవుతూ పెన్షన్లు తొలగించబడి అదే రకంగా గుంతమగ్గాల్లో నీళ్లు వచ్చి కనీసం వాళ్లకు ఇళ్లునివ్వకుండా షెడ్లనివ్వకుండా ఈరోజు నాశనం చేసిన రోజు రేణుకమ్మ గారు ఎక్కడున్నారు ఎమ్మిగనూరులో? నెంబర్ 1. నెంబర్ 2, ఏదైతే నేతన్నా నేస్తామని చెప్పి చాలా గొప్పగా చెప్పుకుంటారు వీళ్ళు, ఈరోజు కేవలం ఈ ఎమ్మిగనూరు నియోజకవర్గం మొత్తం మీద 1400 మందికి మీరు ఇచ్చి కొన్ని వేల మంది ఉన్నారని చెప్పి ఈరోజు సీటు తెచ్చుకున్నారు మీరు. మరి రాజకీయ పరంగా మీరు సీటు తెచ్చుకోవడానికైతే మాత్రం చేనేతలు కావాలా? మీరు పథకాలు కానీ డబ్బులు కానీ ఇచ్చి వాళ్ళకు సంక్షేమాన్ని కాపాడుకోవాలన్నప్పుడు మాత్రం చేనేతలు అవసరం లేదా? మరి అంటే 1400 మందికి ఇచ్చి 20,000 మంది ఉన్నారని టికెట్ తెచ్చుకున్న చేనేతలు రేణుకమ్మ గారికి చేనేతల మీద ఎంత ప్రేమ ఉందో మీకు అర్థమైంది. అదేవిధంగా 3వ విషయం, వీరు ఎంపీగా ఉన్నప్పుడు నాగలదిన్న అనే గ్రామాన్ని దత్తత తీసుకుని ఏం చేశారు? చేనేతలకు ఏం చేశారు? ఆ ఒక్క ఊరికే ఏం చేశారు? కేవలం ఈరోజు మాటలు చెప్పి ఎదుటి వాళ్ళ మీద నిందలు వేసి మీ చేతకాని తనాన్ని, మీరు చేయలేని తనాన్ని కప్పిపుచ్చుకోవాలని మీరు డ్రామాలు ఆడితే ఒక గ్రామాన్నే చూసుకోలేనటువంటి మీరు ఎమ్మిగనూరు నియోజకవర్గం తరఫున ఈరోజు ఏ ప్రేమతో వచ్చి ఓట్లు అడుగుతున్నారో అర్థం కావాలా? సో మొత్తం మీద అయితే వైసీపీ అభ్యర్థి ఎన్ని జిమ్మికులు చేసినా, ప్రలోభాలకు గురి చేసినా ప్రజలు నమ్మడం లేదు. తెలుగుదేశం పార్టీని నమ్మి వందలాది మంది తెలుగుదేశం పార్టీలో చేరుతున్నారు. తనను మళ్లీ గెలిపిస్తే ఎమ్మిగనూరు నియోజకవర్గం రూపురేఖరే మారుస్తానని డాక్టర్ బివి జయనాగేశ్వర్ రెడ్డి చెప్తున్నారు. కెమెరా పర్సన్ సురేంద్రబాబుతో సుంకన్న ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, కర్నూలు.